నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం సీఎం జగన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. భూములు లాక్కునేందుకు జగన్ సిద్ధమయ్యాడు చంద్రబాబు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు చిరంజీవి. జగన్ ప్రభుత్వాన్ని గద్దించాల్సిందే పవన్ కళ్యాణ్. రామ మందిరానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది అమిత్ షా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆమె వాదనలు విన్న ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చిన ఘనత తమదేనని సీఎం జగన్ చెప్పారు. మంగళగిరి సభలో ఆయన మాట్లాడారు. పేదల బతుకులు మారనే లక్ష్యంతో అడుగులు వేశాం. 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. అక్కా చెల్లెల పేరుతో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పౌర సేవలను ఇంటి వద్దకే తీసుకొచ్చాం. ఇంతటి జవాబుదారీ ప్రభుత్వం గతంలో ఉందా? 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చడని నిలదీశారు. దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాలు ఆపాలని గతంలోనే ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నాగేందర్ కుమార్ అనే ప్రతివాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. అటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయికి వెళ్లి ఇసుక తవ్వకాలు నిలిపివేశారా లేదా అనేది తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఈ నెల 16న అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనకు పద్మవిభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని చెప్పారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తున్నానని, అయినప్పటికీ ఎన్నికల ప్రచారానికి రావాలని తనను పవన్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు అందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. మే 10 నుంచి 14 వరకు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని చంద్రబాబు అన్నారు. మీ భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యాడు. ఇలాంటి చట్టాలకు సంబంధించిన పత్రాలు రేపు సాయంత్రం తగులబెట్టండి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం. పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మ కాదు రాజముద్ర వేయిస్తాం. మీ భూమి బదిలీగా ఉండాలంటే కూటమికి ఓటేయండి. కూటమి అధికారంలోకి రాగానే టిట్కో ఇల్లు ఇస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిన్న పద్మవిభూషణ్ అందుకున్న ఆయన తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకు భారతరత్నపై ఆలోచించాలని సూచించారు. ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని మానసిక హింసకు గురిచేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆర్థిక, సామాజిక భద్రత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమే ఎన్డీ ఉమ్మడి అజెండాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు రాష్ట్రానికి అవసరం లేదని, శాసన, పాలన, న్యాయ విభాగాలన్నీ ఒకే చోట ఉన్న రాజధాని మాత్రం ఉండాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అడ్డంగా సృష్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే మోదీ 5 ఏళ్లలోనే ఆలయం నిర్మించారని అన్నారు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే రామ మందిర ప్రారంభోత్సవానికి రాలేదని ఆరోపించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం సీఎం జగన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. భూములు లాక్కునేందుకు జగన్ సిద్ధమయ్యాడు చంద్రబాబు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులు చిరంజీవి. జగన్ ప్రభుత్వాన్ని గద్దించాల్సిందే పవన్ కళ్యాణ్. రామ మందిరానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది అమిత్ షా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.